దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. ఈరోజు మన అంశం ఏంటి అనంటే, నీవు చక్కని దానివేనా. ఆదికాండము 12వ అధ్యాయము 10వ వచనము 11వ వచనము మనము చదువుకుందాం. అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన శారాయితో, ఇదిగో నీవు చక్కని దానివని ఎరుగుదును. చదవబడినటువంటి వాక్యంలో ఈ మాటలు అబ్రహాము గారు అంటూ ఉన్నారు. అబ్రాముని దేవుడు దర్శించి ఆయన ఏమంటున్నారు అనంటే, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను చూపించే దేశమునకు వెళ్ళు అని అబ్రహాముకి దేవుడు సెలవీయగా, అబ్రాము వెంటనే దేవుని మాటకు విధేయుడై ఆ మాటను చేత పట్టుకుని అక్కడ నుంచి బయలుదేరాడు. హారాను అనేటువంటి ఆ ప్రాంతంలో నుంచి అతడు బయలుదేరాడు. తనతో పాటు తన భార్య అయిన శారాయి అని, తన అన్న కొడుకు అయినటువంటి లోతును వెంటబెట్టుకుని ప్రయాణాన్ని కొనసాగించాడు. ఎక్కడికి వెళ్ళాలో అతనికి తెలియదు, కానీ దేవుడు వెళ్ళమన్నాడు కదా అని ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండానే ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. వారు అలా ప్రయాణం చేసుకుంటూ కానాను దేశమునకు వచ్చారు. కానాను దేశానికి వచ్చిన తర్వాత అక్కడ షెకెములో ఒక ప్రాంతంలో మోరే దగ్గర ఉన్న సింధూర వృక్షంలో దగ్గర ఒక బలిపీఠం కట్టారు అబ్రహాం గారు. అక్కడ బలిపీఠం కట్టి ప్రార్థన చేసుకుని మరికొంత ముందుకు సాగి బేతేలుకు తూర్పున హాయికి మధ్యన గుడారం వేసి అక్కడ కూడా ఒక బలిపీఠం కట్టి అక్కడ కూడా ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి మరికొంత ముందుగా ప్రయాణం చేస్తూ ఉన్నారు. దక్షిణపు దిక్కుగా వెళ్తా ఉన్నారు. అయితే వారు అలా ప్రయాణము చేయుచు వెళ్ళుచున్న సందర్భంలో ఆ కానాను దేశంలో భయంకరమైనటువంటి కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు అబ్రాహాముకి ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన ఏంటంటే, కరువు ఇక్కడ చాలా భారంగా ఉంది, మనము ఐగుప్తు దేశం వెళ్ళిపోదాము అనేటువంటి ఆలోచన వచ్చి తన భార్యతో చెప్పారు. శారాయి, ఈ దేశంలో కరువు చాలా భారంగా ఉంది కదా, మనము ఐగుప్తు దేశం వెళదాము అని అనుకున్నారు. భార్యకు చెప్పారు. అయితే వారు మాట్లాడుకుంటున్నటువంటి సందర్భంలో అతడు వాళ్ళు అలా ప్రయాణం చేసుకుంటూ ఐగుప్తు దేశానికి వచ్చుచున్న ఆ ప్రయాణంలో అబ్రాము శారాను చూసి ఆయన ఏమంటున్నారు అనంటే, ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు అంటే అబ్రాము తన భార్య అయిన శారాయితో, ఇదిగో నీవు చక్కని దానివని ఎరుగుదును అన్నారు. తన భార్యను చూసి అబ్రాము ఏమంటున్నాడంటే, నీవు చక్కని దానవు అంటే అది ఒక విధంగా మనము చెప్పాలి అనంటే, నువ్వు చాలా అందమైన దానవు, చాలా సౌందర్యవతివి, నువ్వు చాలా చక్కగా ఉంటావు, అందంగా ఉంటావు, సౌందర్యంగా ఉంటావు కనుక మనము వెళ్ళేటువంటి ఐగుప్తు దేశంలో ఆ ఐగుప్తులే కానీ ఆ దేశాన్ని పరిపాలించే రాజే కానీ నీ సౌందర్యాన్ని చూసి నిన్ను తీసుకుని వెళ్ళిపోవడానికి నన్ను చంపేస్తారేమో అనేటువంటి భయం అతనిలో ఉంది గనుక శారాతో అంటున్నాడు, గనుక మనం ఆ దేశానికి వెళ్ళినప్పుడు నీవు నా సహోదరి అని చెప్పు, నాకు భార్య అని చెప్పొద్దు, నీవు నా సహోదరి అని చెప్పు, ఎందుకంటే నీ సౌందర్యాన్ని బట్టి నన్ను చంపేస్తారేమో అని తన భార్యతో ముందుగానే సెలవిచ్చారు. సరే, వారి దేశానికి వెళ్ళారు, ఐగుప్తు దేశానికి వెళ్ళారు. అక్కడ ఉంటున్న సందర్భంలో ఐగుప్తీయులు శారాయిని చూశారు. ఆమె చాలా అందంగా ఉంది, సౌందర్యవతి అని వాళ్ళు గుర్తించారు. వెంటనే వాళ్ళు ఫరో రాజు దగ్గరికి వెళ్ళి ఫరో రాజుతో చెప్తున్నారు, ఇదిగో పలానా దేశం నుంచి ఒక మనుష్యుడు ఒక స్త్రీని వెంటబెట్టుకుని వచ్చాడు, ఆమె చాలా సౌందర్యంగా ఉంది అని ఆమె సౌందర్యాన్ని బట్టి ఆమె అందాన్ని బట్టి ఫరో రాజు ముందు
పొగిడారు. పొగిడినప్పుడు ఫరో రాజు వెంటనే ఏమన్నారంటే, ఆమెను నా ఇంటికి తీసుకుని రండి అని చెప్పగానే వెళ్ళి శారాయిని తీసుకుని ఫరో ఇంటికి తీసుకొచ్చేశారు. ఆమె ఫరో ఇంటికి తేబడింది అని ఇక్కడ వాక్యంలో చాలా స్పష్టంగా మనము చూస్తూ ఉన్నాం. ఇదే అధ్యాయం ఆదికాండము 12వ అధ్యాయము 14-15 వచనాలు మనము చూస్తే, అబ్రాము ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తీయులు ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతి అయి ఉండుట చూచిరి. ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో ఎదుట ఆమెను పొగడిరి గనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడెను. ఆమె ఫరో ఇంటికి తేబడినట్టుగా వాక్య భాగంలో మనము చూస్తా ఉన్నాం. ఈ వాక్య భాగంలో నుంచి మనం నేర్చుకుంటున్నటువంటి విషయం ఏంటంటే, అబ్రాము తన భార్యను చూసి అంటున్నారు, నీవు చక్కని దానవు అని నేను ఎరుగుదును. తన భార్య గురించి ఎంత చక్కని సాక్ష్యం చెప్తున్నారో చూడండి. అబ్రాము, నీవు చాలా చక్కని దానివని నేను ఎరుగుదును అంటున్నాడు. ఎప్పుడైతే ఆమె సౌందర్యంగా అందంగా కనబడిందో, ఆమె యొక్క ప్రవర్తన, ఆమె జీవిత విధానము అంతా కూడా అబ్రహాముకి చాలా చాలా నచ్చింది. అందుకనే ఆ మాట అనగలుగుతున్నాడు, నువ్వు చాలా చక్కని దానివని. ఆమె అందాన్ని చూసి ఫరో రాజు కూడా తన ఇంటికి తెచ్చుకున్నట్టుగా మనము ఈ వాక్య భాగంలో చదువుకున్నాం. ఆ ఫరో రాజే కానివ్వండి, ఐగుప్తీయులే కానివ్వండి, శారాలో ఉన్న బాహ్య సౌందర్యాన్ని చూశారు. పైకి కనిపించేటువంటి అందమును వాళ్ళు చూశారు. ఆమె పైకి చాలా అందంగా కనిపించడం చూసి ఆ అందాన్ని బట్టి ఆమెను తన ఇంటికి తెప్పించుకున్నట్లుగా మనము చూస్తా ఉన్నాం. అయితే ఈరోజు అబ్రహాము శారాయికి పెనిమిటి ఎలా అయ్యారో మనకి కూడా దేవుని వాక్యము సెలవిస్తా ఉంది, నిన్ను సృష్టించిన వాడే నీకు భర్త అయి ఉన్నాడు. మనము పరములో ఉన్నటువంటి ఆ దేవునికి భార్యగా కొనిపోబడుతున్నాం. మనము మన పరమ పెనిమిటికి చక్కని వారముగా కనిపిస్తా ఉన్నామా? అందమైన వారముగా కనిపిస్తున్నామా? అబ్రాము తన భార్యను చూచిన వెంటనే చెప్పగలిగాడు, నువ్వు చాలా చక్కని దానివని. మరి పరమ పెనిమిటి అయినటువంటి మన దేవుడు మనలను చూసి నీవు చాలా చక్కని దానివని మన గురించి చెప్పగలుగుతున్నాడా దేవుడు? మనము చక్కని వారముగా ఉన్నప్పుడే పరమరాజు ఇంటికి కొనిపోబడతాము. మనము ఆయన మనల్ని చూసినప్పుడు ఆయన దృష్టిలో మనము చక్కని వారముగా కనిపించకపోతే, ఆయన దృష్టిలో మనము సౌందర్యవంతులుగా కనిపించకపోతే, మన ఆత్మీయ సౌందర్యము చక్కగా లేకపోతే మనము పరమ ఇంటికి లేక పరలోక రాజ్యము చేరలేము అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ లోకము అయితే స్త్రీ యొక్క బహిరంగ సౌందర్యాన్ని చూస్తుంది. లోకము దృష్టిలో స్త్రీ ఎలాంటిది అనంటే సుఖాన్ని ఇచ్చే ఒక వస్తువుగా చూస్తారు, ఒక భోగ వస్తువుగా చూస్తారు లోకమైతే స్త్రీని. కానీ దేవుడు మన ఆంతరంగ సౌందర్యాన్ని బట్టి, పైకి కనిపించే సౌందర్యాన్ని బట్టి ఆయన మనల్ని భారీగా చేసుకోవాలనుకోవట్లా. అంతరంగంలో ఉన్న సౌందర్యాన్ని బట్టి దేవుడు మనల్ని తనకు భారీగా చేసుకోవాలనుకుంటున్నాడు. మరి ఆయనకు భార్యగా ఉండడానికి, ఆయన మనల్ని చూసినప్పుడు మన ఆత్మీయ సౌందర్యం ఆయనకి చక్కగా కనబడుతుందా లేదా అనేటువంటి విషయాన్ని మనమే పరిశీలన చేసుకోవాలి. మనము దేవునికి చక్కని వారముగా కనిపించాలి అనంటే మనలో కొన్ని లక్షణాలు ఉండాలి, మనలో కొన్ని ప్రత్యేకతలు కనిపించాలి. ఊరికనే అబ్రాము తన భార్యను చూసి నువ్వు చక్కని దానివని అనట్లేదు. ఆమెలో కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నాయి, ఆమెలో కొన్ని విశేషతలు అతడు గుర్తించాడు. అందుకనే చెప్పగలుగుతున్నాడు, నువ్వు చాలా చక్కని దానివని. శారా వలె మనము కూడా మన దేవునికి చక్కని వారముగా ఉండాలి అనంటే శారాలో ఉన్న మంచి లక్షణాలు మనము కూడా కలిగి ఉండాలి. శారాలో ఉన్నటువంటి ఆ మంచి లక్షణాలు ఏంటో మనము ముందుగా చూద్దాం. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము
5వ వచనము మనము చదువుకుందాం. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకొనిరి. ఈ వాక్య భాగంలో మనము చూస్తున్నటువంటి విషయం ఏంటంటే, స్త్రీల గురించి అక్కడ మాట్లాడుకుంటూ వస్తా ఉన్నారు. పైనుంచి స్త్రీల గురించి చెప్తూ అంటున్నారు, అటువలే పూర్వంలో ఉన్న స్త్రీలు కూడా, మీకు ముందు ఉన్నటువంటి స్త్రీలు కూడా దేవుణ్ణి ఆశ్రయించి పరిశుద్ధ స్త్రీలుగా తమ్మును తాము అలంకరించుకున్నారంట అని చెప్తూ కింద వచనములోనికి వెళ్ళేసరికి శారా పేరు అక్కడ ఉదహరించబడినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరక ఉన్న ఎడల ఆమెకు పిల్లలగుదురు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. శారాను ఉద్దేశించి ప్రత్యేకంగా ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. శారా ఎందుకు చక్కనిది అని పిలవబడింది అనంటే, ఆమెలో ఉన్న మొదటి లక్షణం ఏంటి అనంటే, ఆమె దేవునిని ఆశ్రయించింది. మనం చదువుకున్నాం కదా, పూర్వమునున్న ఆ స్త్రీలు దేవునిని ఆశ్రయించారంట. శారా కూడా తన జీవితంలో దేవునిని ఆశ్రయించింది. ఏ విషయంలో కూడా ఆమె మనుషులను ఆశ్రయించలేదు. నిజానికి శారా జీవితంలో భయంకరమైనటువంటి లోటు ఆమె కలిగి ఉంది. వయసు పెరిగిపోతా ఉంది, కానీ సంతానము ఆమెకు కలగలేదు. సంతానం ఆమెకు కలుగలేనప్పుడు అటు ఇటు ఆమె పరుగులెట్టలేదు. ఏ మనుషులను ఆశ్రయించి సహాయం చేయమని కోరలా. ఒకానొక రోజున దేవుడు వారి దగ్గరకు వచ్చి వాగ్దానం ఇచ్చాడు, నేను మీకు సంతానమునిస్తాను అని. ఆ వాగ్దానాన్ని శారా నమ్మిందంట. నమ్మి విశ్వాసముతో ఆ వాగ్దాన నెరవేర్పు కొరకు కనిపెడుతూనే ఉంది. విశ్వాసముతో ఆ వాగ్దానం ఎలాగైనా నా పట్ల నెరవేరాలి అని ఆమె కనిపెట్టుతూనే ఉంది. దేవునిని ఆమె ఆశ్రయించినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. దేవునికి ఆమె మొరపెట్టింది, దేవునికి ఆమె విజ్ఞాపన చేసింది. ప్రతి విషయంలో కూడా దేవునిని ఆశ్రయించిన స్త్రీగా శారా ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 11వ వచనంలో మనము చూస్తే అక్కడ శారా గురించి ప్రత్యేకంగా మాట్లాడుతూ ఉన్నారు. ఈ హెబ్రీయులకు రాసిన 11వ పత్రిక అంతా కూడా విశ్వాస వీరుల గురించి వ్రాయబడింది. అందులో శారా గారి పేరు కూడా వ్రాయబడింది. చూడండి ఏమంటున్నారో ఆ వచనంలో, విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. ఆమేన్. శారా విశ్వాసమును బట్టి, ఆమెకి ఎంత విశ్వాసం ఉందంటే, వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకుంది. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఆమె విశ్వాసించింది. విశ్వాసముతో ఉంది, నా పట్ల దేవుడు వాగ్దానం చేశాడు, ఏది ఏమైనా సరే అది దేవుడు నెరవేరుస్తాడు అని నమ్మకముతో ఉంది. ఆ నమ్మకమే ఏం చేసింది అనంటే, ఆమె వయస్సు గతించిపోయినా, మనం ఒక్కసారి ఆలోచన చేసినట్లయితే శారా వయస్సు చాలా పెద్దదైపోయింది. ఆమెకు స్త్రీ ధర్మము కూడా నిలిచిపోయింది, ఋతుక్రమము కూడా నిలిచిపోయింది. అప్పటికే సైన్స్ ప్రకారంగా, ఈ లోకానుసారంగా ఆలోచన చేస్తే నేటి దినాల్లో చాలా మంది గర్భము లేకుండా బాధపడుతున్నారు. పూర్వకాలంలో అయితే అక్కడక్కడ ఉండేవారు గర్భము లేనివారు, కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా చాలా మంది గర్భము లేకుండా బాధపడుతున్నారు. ప్రధానమైన సమస్య ఏంటి అని మనము పరిశీలన చేస్తే అందరికీ ఇంచుమించుగా చెప్పే సమస్య ఏంటంటే పీసీఓడి అంటారు డాక్టర్స్ సులభంగా. అంటే ఆ ఓవరీస్లో, ఆ అండాశయంలో చిన్న చిన్న నీటి కణుతులు తయారవ్వడం వలన మరి గర్భము రావడం లేదు చాలా మందికి. ఎప్పుడైతే ఆ నీటి కణుతులు గర్భంలోనికి లేక అండాశయంలోనికి ప్రవేశించాయో, ఈ ఋతుక్రమము కూడా
సరిగ్గా జరగదు. అలా ఋతుక్రమము కూడా సరిగ్గా జరగకపోవడం వలన చాలామందికి పిల్లలు కలగడం లేదు. అంటే అది సక్రమముగా జరిగితేనే సంతానము కలుగుతారు అనేది అందరికీ తెలిసింది, డాక్టర్స్ అందరికీ చెప్తారు. అటువంటిది ఋతుక్రమము జరిగినప్పుడే గర్భధారణ జరుగుతుంది. అది ఆగిపోతే ఇక పిల్లలు పుట్టే అవకాశమే లేదు. అటువంటి సమయంలో ఆ శారాకి ఆ ఋతుక్రమం ఆగిపోయింది, స్త్రీ ధర్మం నిలిచిపోయింది. అయినా సరే ఎంత నమ్మకం ఉంచిందో చూడండి దేవుని మీద. నాకు ఋతుక్రమం ఆగిపోతే ఏంటి, వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు, ఆయన మాట ఇచ్చే తప్పే దేవుడు కాదు, తప్పకుండా తన వాగ్దానం నా పట్ల నెరవేరుతుంది అని విశ్వాసం ఉంచింది. ఆ విశ్వాసమే శారా వయస్సు గతించినదైనను గర్భము ధరించడానికి శక్తి పొందుకుందంట. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవునికి అసాధ్యమైనదంటూ కూడా ఏది కూడా లేదు. ఏమైనా సరే ఆయన చెయ్యగలడు. మనల్ని కలుగు చేసిన వాడు ఆయన కదా. మన బలహీనతలు ఆయనకు తీసివేయడము నిమిషం మాత్రం. ఒకవేళ ఆయన కార్యము చెయ్యాలనుకున్నా చూడండి, మన బలహీనతను మరుగు చేసేసి కార్యం చేస్తాడు. అంత గొప్ప శక్తిమంతుడు దేవుడు. నేటి దినాల్లో చాలా మంది గర్భము లేకుండా బాధపడతా ఉన్నారు. ఈ రోజు ఎవరైనా సరే వాక్యం వింటున్నట్లయితే, ఒకవేళ గర్భము లేకుండా లేక సంతాన భాగ్యం పొందుకోకుండా మీరు బాధను అనుభవిస్తూ ఉంటుంటే నేను చెప్తా ఉన్నాను, దేవునికి అసాధ్యమైనదంటూ కూడా ఏది కూడా లేదు. నీవు దేవునిని ఆశ్రయించు, దేవుని మీద నమ్మకం పెట్టుకో. నీ బలహీనత ఏదైనా సరే దేవునికి అసాధ్యం కాదది. దానిని మరుగున చేసి నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు కార్యం చేయగలడు. గనుక దేవునిని ఆశ్రయించటం నేర్చుకోనండి, దేవుణ్ణి బ్రతిమాలుకోవటం నేర్చుకోనండి, దేవుని మీద విశ్వాసం ఉంచడం నేర్చుకోనండి అని నేను మీకు తెలియచేయుచున్నాను. శారాకు గర్భము ధరించి సంతానము కలిగినప్పుడు ఇంచుమించు ఆమెకు 98-99 సంవత్సరాలు వచ్చేసింది. అబ్రహాం గారికి అయితే 100 సంవత్సరాలు వచ్చేసినాయి. మరి వాళ్ళు దేవునిని ఆశ్రయించుట చేతనే, వాగ్దానము చేసిన వాడు తప్పకుండా కార్యం చేస్తాడనే నమ్మకము వాళ్ళకు ఉండటం చేతనే ఆ వాగ్దానాన్ని వారు స్వతంత్రించుకున్నారు. వయసు గతించిపోయినా సరే గర్భము పొందడానికి వారు శక్తిని పొందుకున్నారు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. శారాలో ఉన్న ఒక మంచి లక్షణం ఏంటి అనంటే, ఆమె దేవునిని ఆశ్రయించింది. గర్భము విషయంలోనే కాదు కానీ మీ విషయంలో, మీ కుటుంబ విషయాలలో ఏ సమస్య వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఎటువంటి కష్టం వచ్చినా మీరు దేవునిని ఆశ్రయించటం నేర్చుకోండి. దేవుని యందు విశ్వాసం ఉంచటం నేర్చుకోనండి. మీరు దేవుణ్ణి ఆశ్రయిస్తే మీ జీవితంలో గొప్ప కార్యములు ఆయన చేయగలడు. మీ జీవితంలో ఆయన ఆశ్చర్యకరమైనటువంటి కార్యములను ఆయన చేయగలడు. గనుక దేవునిని ఆశ్రయించండి ప్రతి విషయంలో. రెండవ లక్షణం ఏంటి అనంటే, శారాలో ఉన్నటువంటి రెండవ లక్షణము అదే పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలోనే మనకి కనిపిస్తుంది కదా. అక్కడ వాక్య భాగంలో, పూర్వము దేవుణ్ణి ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు. దేవుణ్ణి ఆశ్రయించిన ఆ స్త్రీలు ఎటువంటి స్త్రీలంట? పరిశుద్ధ స్త్రీలు. అంటే అందులో శారా కూడా మనకి కనిపిస్తూ ఉంది. ఆ శారా కూడా ఎటువంటి స్త్రీ అని అంటే పరిశుద్ధ స్త్రీ. బైబిల్లో చక్కగా ఎంత స్పష్టంగా వ్రాయబడి ఉందో చూడండి, ఆమె పరిశుద్ధమైన స్త్రీ అని. ఐగుప్తీయులు ఆమె యొక్క సౌందర్యాన్ని చూసి ఫరో ఇంటికి తీసుకొచ్చేశారు. ఫరో ఇంటిలో ఆమె ఉంచబడింది. ఫరో ఇంటిలో కొన్ని నెలలు ఉంచబడింది. అయితే ఆ టైంలో ఆమె ఎంత పరిశుద్ధంగా లేకపోతే, ఎంత చక్కగా లేకపోతే, ఆమెను బట్టి దేవుడంట ఫరో ఇంటిని మహావేదనలతో బాధించాడంట. నా భర్తకు నేను దూరంగా ఉన్నాను కదా, ఇక్కడ నేను ఏం చేసినా పర్వాలేదు అన్నట్టుగా వెకిలి చేష్టలేమీ చేయలేదు ఆమె.
పాపము చేయడానికి ఏ మాత్రం కూడా ఆమె సముఖత చూపినట్టుగా, ఇష్టం చూపినట్టుగా లేదు. ఒకవేళ ఆమె ప్రవర్తన కూడా అలాగే ఉందనుకోండి, అపరిశుద్ధంగా, అక్కడ ఉన్నటువంటి పురుషులతో వెకిలి చేష్టలు చేస్తూ, సరదాగా మాట్లాడుతూ, లేక రకరకాలుగా ఉంటున్నట్టుగా ఉన్నట్లయితే ఆమెను బట్టి దేవుడు ఆ ఇంటి వారిని బాధించి ఉండడు. ఆమె పరిశుద్ధంగా ఉంది కాబట్టి చక్కగా ఆమె తన ప్రవర్తనను కాపాడుకుంటుంది గనుకనే, ఏ విషయంలో కూడా తన హృదయంలోనికి పాపము రానివ్వలేదు గనుకనే ఆమెను బట్టి ఫరో ఇంటిని దేవుడు బాధించడం మొదలుపెట్టాడు. బైబిల్లో మరొక స్త్రీని మనము చూస్తాం, పోతీఫరు యొక్క భార్య. ఆమె ఇంటికి దాసుడుగా పని చేయడానికి తీసుకొచ్చిన యోసేపు మీద కన్ను వేసింది. అంటే ఆమె యజమానురాలు, ఇతడేమో దాసుడు, ఇతడేమో చాలా యవనస్తుడు. యజమానురాలు ఆమె వయసులో పెద్దదై కూడా ఉండొచ్చు. అయినా సరే ఆమె ప్రవర్తన ఎలా ఉందో చూడండి. యోసేపు యొక్క సౌందర్యాన్ని చూసి, యోసేపు యొక్క అందాన్ని చూసి యోసేపుతో పాపం చెయ్యాలనేటువంటి ఆలోచన వయసులో పెద్దదైనటువంటి ఆమెకు వచ్చింది. ఎంత భయంకరమో చూడండి. చాలా చోట్ల మనం నేటి దినాల్లో కూడా అటువంటి పరిస్థితులను చూస్తూ ఉన్నాం. పాపము చాలా విస్తరిస్తూ ఉంది. వయసుతో భేదం ఉండట్లా, వాయ వరస లేకుండా జనులు పాపానికి అలవాటు పడిపోయారు. ఆ పోతీఫరు యొక్క భార్య చూడండి, యోసేపుని ఎంతగా ప్రేరేపిస్తుందో పాపం చేయమని. అవకాశం వచ్చినప్పుడల్లా అడుగుతా ఉంది. కానీ యోసేపు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు గనుక అక్కడి నుంచి పారిపోయాడు. కానీ అవకాశం వస్తే ఎవ్వరూ వదులుకోవడానికి ఇష్టపడరు. ఆమె చాలా ఆశను చూపించింది, నీకు రకరకాలైన బహుమానాలు ఇస్తానని చెప్పింది. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు గనుక అక్కడి నుంచి పారిపోగలిగాడు. కానీ ఒకవేళ అతడు కూడా అటు ఇటుగా ఉంటే ఖచ్చితంగా పాపంలో పడిపోదను. ఆ పోతీఫరు యొక్క భార్య వెకిలి చేష్టలు, అసహ్యకరమైన క్రియలు చేస్తూ ఉంది. కానీ శారా అటువంటి వెకిలి చేష్టలు ఏమీ కూడా చేయలేదు. అక్కడ తన ప్రవర్తనను చాలా జాగ్రత్తగా కాపాడుకుంది. ఆమేన్. స్త్రీలుగా మనము ఒక మంచి ప్రవర్తన మనము కలిగి ఉండాలి. పరిశుద్ధమైన ప్రవర్తన మనము కలిగి ఉండాలి. మనము పరిశుద్ధంగా ఉన్నప్పుడు దేవుడు మనకు అధికమైన కృపనిస్తాడు. ఎందుకంటే పరిశుద్ధంగా ఉండడానికి దేవుడు మనల్ని పిలిచాడు. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చదవండి. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం మనము చదివితే, దేవుని మూలముగా పుట్టి ఉన్న వాడెవడును పాపము చేయుడని ఎరుగుదము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనును గనుక దుష్టుడు వానిని ముట్టడు. ఎవరు పాపం చేయలేరంట? దేవుని మూలంగా పుట్టిన వారు పాపం చేయలేరు. మనం నిజంగా దేవుని వలన పుడితే, అంటే నిజమైనటువంటి మారు మనసు రక్షణ గనక మన జీవితాలలో ఉంటే మనము పాపము చేయలేము. దేవుని మూలంగా పుట్టినవాడు తన్ను తాను ఏం చేస్తాడంట? భద్రం చేసుకుంటాడు అన్ని విషయాలలో కూడా. స్త్రీలు విచ్చలవిడిగా తిరగడానికి గల కారణం ఏంటంటే, వ్యభిచారం ఇంతగా విస్తరించడానికి గల కారణం ఏంటి అనంటే, చూడండి, వారు దేవుని మూలంగా పుట్టలేదు గనుకనే వాళ్ళు తమ ప్రవర్తనను భద్రం చేసుకోలేకపోతున్నారు. నువ్వు నిజంగా దేవుని వలన గనక పుడితే, నిజమైన మారు మనసు రక్షణ గనక నీకు ఉంటే ఖచ్చితంగా నిన్ను నీవు భద్రం చేసుకుంటావు, నిన్ను నీవు కాపాడుకుంటావు. నీ ప్రవర్తన నీవు చాలా జాగ్రత్తగా కాపాడుకుంటావు. నీవు ఎప్పుడైతే నీ ప్రవర్తనను అలా భద్రం చేసుకుంటావో ఏ దుష్టుడు కూడా నిన్ను ముట్టలేడు. దేవుడు ముట్టనివ్వడు నిన్ను. ఒకవేళ ఒంటరిగానే వెళుతున్నావనుకో ఎక్కడికైనా, ఎన్నో కన్నులు నీ మీద పడతా ఉన్నా సరే ఏ దుష్టుడు కూడా నిన్ను ముట్టకుండా దేవుడు నిన్ను కాపాడగలడు. శారా అలాగా తన్ను తాను భద్రం చేసుకున్నది కనుకనే, తన్ను తాను అలాగ తన ప్రవర్తనను కాపాడుకోగలిగింది కనుకనే
ఫరో ఒకవేళ చాలాసార్లు వచ్చి ఉండొచ్చు ఆమెను ముట్టాలని, ఆమెను తాకాలని, ఆమెను అనుభవించాలని వచ్చి ఉండొచ్చు. కానీ దేవుడు ఆమెను ముట్టనివ్వలేదు. దేవుడు ముట్టనివ్వడు తన బిడ్డలను, తనే కాపాడుకుంటాడు. వాళ్ళు తప్పు తెలుసుకోవడానికి కూడా ఏం చేశాడు అని అంటే దేవుడు ఆ ఐగుప్తీయులను మహావేదనల చేత బాధించాడు. శారా పరిశుద్ధమైన స్త్రీగా ఉంది. మనము దేవునికి మన ఆత్మీయ సౌందర్యాన్ని కనపరచాలి అని అంటే మనము పరిశుద్ధంగా ఉండాలి. మొదటిగా మనం ఆయన ఆశ్రయిస్తూ ఆయన విశ్వాసం ఉంచుతూ జీవించాలి. రెండవదిగా పరిశుద్ధంగా కూడా మనము ఉండాలి. చూడండి, దెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 3-4 వచనాలు మనము చదువుదాం. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. మీలో ప్రతివాడును దేవుని ఎరగని అన్య జనుల వలె కామాభిలాషయందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. ఆమేన్. దేవుని చిత్తం ఏంటి మన పట్ల అని అంటే మనం పరిశుద్ధంగా ఉండడమే దేవుని చిత్తం.